అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను అడ్డంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్నించేవారు, ఎదిరించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలాలు కనపడితే చాలు ఆలస్యం చేయకుండా కబ్జా చేసేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతల భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను అపనంగా కాజేశారు. హిందూపురం రోడ్లోని ప్రభుత్వ స్థలంలో పునాదులు వేశారు. నకిలీ పట్టాలతో నిర్మాణాలు చేపట్టారు. విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా సరే రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఇదే స్థలంలో కొందరికి పట్టాలిచ్చారు. అయితే దీనిపై కోర్టులో కేసు వేయడంతో తీర్పు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టు ఆదేశించింది. అయినా సరే వైసీపీ నేత మాత్రం కోర్టు నిబంధనలు ఉల్లంఘించి షెడ్ నిర్మించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే వైసీపీ ఘోర పరాజయం తర్వాత అధికారులపై స్థానికులు ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కదిరి పట్టణం చుట్టూ శివారు ప్రాంతాల్లో ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని ప్రారంభించారో బైపాస్ రోడ్ని, అప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. కొంతమంది వాటిని పట్టాలు వేయించుకోవడం, లేదంటే కబ్జాలు చేసుకోవడం, ఇట్లా కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి. అనేక సార్లు పత్రికల్లో, టీవీల్లో కథనాలు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం స్పందించలేదు. అంటే ప్రభుత్వ భూముల్ని పేదవానికి ఇవ్వాలంటే మీనమాసలు లెక్క పెట్టే ప్రభుత్వం అన్యాక్రాంతమై కబ్జాలు చేసుకుంటామంటే ఎందుకని గతంలో ఈ ప్రభుత్వం మాట్లాడలేదనేది మేము అడగదలుచుకున్నాం. అందుకని ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా కదిరి పట్టణంలో ఎక్కడైతే భూ కబ్జాలు జరిగాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నారో, అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుని వాటిపైన విచారణ జరిపించి అవి పేదలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నేతల భూ ఆక్రమణలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన భూదందాలు కదిరి నియోజకవర్గంలో రోజుకు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కదిరి మున్సిపల్ పరిధిలో వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలు చేసిన భూదందాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ దీనిపైన స్పందించకపోవడం పట్లగా ఇటు అధికార పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని హిందూపురం బైపాస్ సమీపంలో 1038 సర్వే నంబర్లో మున్సిపల్ పరిధిలో కీలక వైసీపీ నేతగా ఉన్న ఒక వ్యక్తి దాదాపు 1 ఎకరం కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించారు. అయితే ఈ భూమిని ఆక్రమించడం పైన గతంలో మున్సిపల్ అధికారుల దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో ఇప్పటికే అక్కడ పునాదులు వేసి భవంతులు నిర్మాణం చేపట్టేందుకు కూడా చకచకా పనులు సాగిస్తుండడంతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు వాటిని అడ్డుకోవాలంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన ఒక కీలక నేత కూడా కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అందులో భాగంగానే బీజేపీలో ఉంటూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేరారు. కోట్ల రూపాయలు చేసే భూమిని కాజేసేందుకోసమే అతను భూమిని వైసీపీలో చేరారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ ఏదైతే కదిరి మున్సిపాలిటీ పరిధితో పాటు కదిరి రూరల్ మండల పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసిన వైసీపీ నేతల నుంచి ఆ భూములను పేదలకు పంచాలంటూ కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ స్పందించకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.